బన్నీ కాదన్న వెంటనే వెంకటేష్ తో సినిమా సెట్ చేసి ట్రాక్ ఎక్కించాడు త్రివిక్రమ్. గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగ ఎట్టకేలకు స్పిరిట్ స్టార్ట్ చేశాడు. రాహుల్ సాంకృత్యన్, విజయ్ దేవరకొండతో సినిమాను సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడు. మరి అనౌన్స్ చేసి ఏడాది గడుస్తున్నా అసలు ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేవో అని ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ దర్శకులెవరో ఒకసారి చూద్దాం. RRR సక్సెస్ ను రామ్ చరణ్ తో షేర్ చేసుకున్న తారక్, రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా దేవరతో సక్సెస్ అందించిన క్రెడిట్ కొరటాలదే. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా 500 కోట్లు టేస్ట్ చేశాడు. దేవర 2 ఉంటుందని అనౌన్స్ చేశారు కూడా. కానీ తారక్ కమిట్మెంట్స్, లైనప్ వల్ల సినిమా ఉందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఉందని కొన్నిసార్లు, లేదు షెడ్డుకు వెళ్లిందని ఇంకొన్నిసార్లు న్యూస్ స్ప్రెడ్ కావడంతో కొరటాల మళ్లీ మెగాఫోన్ ఎప్పుడు పడతాడా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. హనుమాన్ తో తాను కూడా ఊహించని బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సడన్ క్రేజ్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతోంది. జై హనుమాన్ ప్రకటించి సుమారు 2 ఏళ్లు కావస్తోంది. ఈ ఏడాదే ఈ సినిమాను థియేటర్లోకి తెస్తానని చెప్పాడు కూడా. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలు లేవు. రిషబ్ కాంతారా 2తో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని సమాచారం. దీనికోసమే అధీరా, మహాకాళి బాధ్యతలు మరొకరికి అప్పగించాడు ప్రశాంత్. తన డైరెక్షన్లో మోక్షజ్ఞ, రణవీర్ సినిమాలనుకుంటే ఏమయ్యాయో చెప్పనక్కర్లేదు. కల్కికి లీడ్ ఇచ్చి కల్కిని ఇన్కంప్లీట్ చేశాడు నాగశ్విన్. కానీ కల్కి 2 కోసం స్టోరీని రెడీ చేసినా కూడా డేట్స్ కేటాయించలేకపోతున్నాడు డార్లింగ్. రాజసాబ్ పోస్ట్ పోన్, ఫౌజీ షూటింగ్, ఇప్పుడే మొదలైన స్పిరిట్, కల్కి 2 కన్నా ముందుగా వెయిట్ చేస్తున్న సలార్ సీక్వెల్, డార్లింగ్ లైనప్ లో ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నాగశ్విన్ కి ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తాడో తెలియని సిట్యువేషన్. దీంతో మెగాఫోన్ పట్టేందుకు నాగశ్విన్ కి గ్యాప్ వచ్చేటట్లుగానే కనిపిస్తోంది. ఇక బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేష్ కూడా మళ్లీ కెమెరా టచ్ చేయలేదు. బేబీని హిందీలో రీమేక్ చేద్దామని అనుకుంటే హీరో పేచి పెట్టుకోవడంతో ఆగింది. చకచకా సినిమాలు తీయాల్సిన హీరోలు 2-3 ఏళ్ల పాటు ఒకే దర్శకుడికి కనెక్ట్ కావడంతో వీరితో సినిమాలు పెండింగ్ పడిపోతున్నాయి. మధ్యలో హీరోల లైనప్ మారి డేట్స్ అడ్జస్ట్ చేయకపోతారా అని వెయిటింగ్. దీంతో నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో ఈ దర్శకులకు స్పేస్ దొరకట్లేదు. కానీ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారంతో హిట్ అందుకున్న గురూజీ నెక్స్ట్ బన్నీతో సినిమా పట్టాలెక్కించాలి. కానీ చివరి నిమిషంలో బన్నీ హ్యాండ్ ఇవ్వడంతో అక్కడే స్టిక్ ఆన్ కాలేదు డైరెక్టర్. తారక్తో మూవీ ఓకే చేయించుకున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా నీల్ ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు తీసుకోవాలనుకున్న త్రివిక్రమ్ వెంటనే వెంకటేష్తో సినిమాను షురూ చేశాడు. ఆ హీరోల కోసమే వెయిట్ చేయలేదు గురూజీ. మరి మాటల మాంత్రికుడిని చూసైనా దర్శకులు చేంజ్ అవుతారా? గ్యాప్ ఫిల్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారా?